ఏ నెంబర్స్ ఇచ్చాడు మా 15 తర్వాత 20 24 ఏది అడుగుతున్నాడు ఎల్సిఎం. 5th క్వశ్చన్ 24 30 36 ఏమడుతున్నాడు ఎస్సిఎఫ్ అడుగుతున్నాడు. 6th క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు 1.08 0.36 అండ్ 0.9 వాటి యొక్క ఎంత అడుగుతున్నాడు ఎస్సిఎఫ్ అడుగుతున్నాడు. ఓకేనా. ఈ 3 క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తామంటే చూడండి ఎల్సిఎం అడిగాడు. ఎల్సిఎం అడిగినప్పుడు ఏం చేయాలి పెద్ద నెంబర్లు ఏమున్నాయి 20 × 24 మధ్య డిఫరెంట్ ఎంత 4. ఇది చూడండి 2 ఫ్యాక్టర్ కాబట్టి 4 1 4 6 ఏమవుతుంది చెప్పండి 120. 15 కూడా 8 టైమ్స్ పోతుంది కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 120. ఇక్కడ చూడండి 24 30 36 డిఫరెంట్ ఎంత ఉంది 6. వీటి మధ్య డిఫరెంట్ కూడా 6 కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అంటే 6. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇలా చూడండి డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దీంట్లో ఉన్న పెద్ద నెంబర్ ఎంత ఇదే కదా 1.08 కదా ఉంది ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది చెప్పండి ఇది 108 అవుతుంది. ఇంటూ 100 చేస్తే ఇది ఎంత 9. ఇంతవరకు ఓకేనా. ఫస్ట్ చూడండి ఈ నెంబర్ తీసుకుంటారు పెద్ద ఎందుకంటే 0.2 ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ అంతా చూడండి దీనికి కూడా 2 ఉన్నాయి దీనికి 1 ఉంది కాబట్టి మాక్సిమం ఎంత పాయింట్స్ ఉంది ఇది కాబట్టి ఇంటూ 100 చేశారు. ఇప్పుడు చూడండి 108 36 90 హెచ్సిఎఫ్ ఏమవుతుంది చెప్పండి. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది మా 18 కదా 18తో 36 కూడా కట్ అవుతుంది కదా అంటే వీటి హెచ్సిఎఫ్ ఎంత 18. ఇంతవరకు ఓకేనా. డిఫరెంట్ తీసుకుంటారు రెండు మధ్య. ఇప్పుడు ఏం చేస్తాం ఇంతకుముందు ఏం చేస్తాం చెప్పండి ఇంటూ 100 చేస్తాం కాబట్టి బై 100 చేస్తున్నా అంటే 18/100 అంటే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 0.18 అనేది ఆన్సర్. ఇక చూడండి 1.08 ఇంటూ 100 చేసాం కాబట్టి 108 రాసుకున్నాం కాబట్టి వచ్చిన ఆన్సర్కి ఏం చేస్తామంటే బై 100 రాసుకుంటాం. ఓకేనా. రాసుకో. నెక్స్ట్ వన్ ఇచ్చాడు ఫ్రాక్షన్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు 7th వన్ 10/10 10/21. నెక్స్ట్ వన్ 20/63 25/55 ఏమడుతున్నాడు ఎల్సిఎం. ఎల్సిఎం అడిగినప్పుడు ఏం చేయాలి న్యూమినేటర్కి ఏమో ఎల్సిఎం తీసుకుంటాము డినామినేటర్కి ఎస్సిఎఫ్. దీని ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి 10కి 20కి మాత్రం ఖచ్చితంగా ఏమవుతుంది అంటే 20నే. ఇక రిమైనింగ్ మిగిలింది ఎంతమా 55. చూడండి 55తో చూడండి ఇంటూ 2 ఎంత 110. 110 అనేది ఎంత పోదు 20తో కట్ కాదు ఇంటూ 2 చేయండి 110 220 అంటే వీటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 220 అవుతుంది. ఇది ఓకేనా అందరికీ. బై వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత చూడండి డిఫరెంట్ 7 కదా అంటే 220/7 అనేది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 148 నెక్స్ట్ 240 324 ఓకే ఎల్సిఎం అడుగుతున్నాడు. ఓకే ఫ్యాక్టరేషన్ చేద్దాం చూడండి దీన్ని చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు 142 2 × 74 ఓకేనా 2 × అంతే కదమ్మా 2 × 37 మాత్రం రాయగలం దీన్ని. ఇదేం రాసుకోగలం చెప్పండి 2 × 120 నెక్స్ట్ 2 × ఓకేనా. ఈ నెంబర్ 2 2 4 4 2 8 8 3 24 24 5 ఇంకొక 2 రావాలా ఇంకొక 2 వస్తుంది కదా 4 4 2 8 8 2 16 48. నెక్స్ట్ వన్ దీని ఏం రాసుకోవచ్చు చెప్పండి 2 × ఇంతవరకు ఓకేనా. మనం ఫ్యాక్టరేషన్ చేస్తే చూడండి ఇది ఎలా వచ్చింది అంటే 2² × 37 వచ్చింది. ఇదేమొస్తుంది చెప్పండి 2⁴ × 3 × 5⁴. నెక్స్ట్ అది 2² × 3. మనం ఏం చేస్తాము 2 × 3 × 5 × 37 దాకా ఓకేనా. ఇక పవర్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఏముంది చెప్పండి 2⁴ ఉంది ఇది 3కి 3⁴ 5కి 5⁴1. ఇప్పుడు చూడండి 2⁴ ఎంత 16 × 3⁴ 81 × 5 × 37
ఎలా ఇచ్చాడు వాల్యూ, ఒక డిజిట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని మల్టిపుల్ చేసి వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 16 ఇంటూ 81 ఇంటూ 5 ఇంటూ 37 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రాసుకో. టూ 41760 ఇది ఆన్సర్ తప్పబడింది ఏమో. ఏదిమా 16 ఇంటూ 239 067 ఇక్కడెక్కడ 16 5 80 కదమ్మా, 80 ఇంటూ 81 064 ఇదే కదా. నెక్స్ట్ ఇంటూ 37 078 56 28 33 45 0 24 14 067 299760 కదా. ఎంత వచ్చింది మీకు, ఎంత వచ్చిందా? ఇక్కడ ఆన్సర్ వదిలేసేయండి, తప్పు పడింది. 239 ఇక్కడ తప్పు చేస్తున్నాం ఆయన. ఇంతవరకు అయితే కదా ఇక 18 అంతే 19 కదా అది. 239,760 ఆన్సర్ ఎంత? 239,760. అదొకటి కరెక్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. నెక్స్ట్ టైం మరి ఏమి ఇస్తున్నాడు? 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. మూడో నెంబర్ ఏమి ఇచ్చాడు? 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. అడిగింది ఏది అంటే హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మూడిట్లో కామన్ కూడా నెంబరు 2 ఇంటూ 3 ఇంటూ 5. లీస్ట్ నెంబర్ 2కు సంబంధించి ఎంత? స్క్వేర్. 3కి సంబంధించి స్క్వేర్. 5కి సంబంధించి 1. ఇది ఆన్సర్. నెంబర్ ఇచ్చాడా? 2 స్క్వేర్ అంతే ఇచ్చాడు. ఓకే, ఇన్ కేసు నెంబర్ అడిగితే ఏం చేస్తాను చెప్పండి. 2 స్క్వేర్ ఎంత? 4 ఇంటూ 9 ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 180 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 3/5? నెక్స్ట్ వన్ 7/10, 2/15, 6/21. అడిగింది ఏం చెప్పండి? హెచ్సిఎఫ్ అడిగాడు. హెచ్సిఎఫ్ చూడండి, ఈ 7 అని ఏం చెప్పండి? ఏ నెంబర్ అది? ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఉంటే ఏం ఆలోచించకుండా ఏం చేస్తాం చెప్పండి? 1 బై ఎల్సిఎం చూడండి ఏమి ఇచ్చాడు? 5, 10, 15, 21. ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి? ఈ 3 నెంబర్లకు 30. ఓకేనా, ఆ 3 నెంబర్లకు ఎంత? 30. నెక్స్ట్ ఏముంది 21. 30, 21కి ఎల్సిఎం ఏమవుతుంది? 3 ఇంటూ 10 దీన్ని రాసుకునేది. దీన్ని ఏం రాసుకుంటుంది చెప్పండి? 3 ఇంటూ 7 అంటే 210 అవుతుంది. కామన్గా 3 ఉంది కాబట్టి 10 ఇంటూ 3 ఇంటూ 7 అంటే ఎంత? 210. 1/210 ఆన్సర్. 11th వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు? 2 numbers whose sum is 100 have their HCF is 8. The numbers are అంటారు. ఇది చూడండి, 2 సంఖ్యలు మొత్తం అంటే a ప్లస్ b ఎంత అంట? 100 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎంత ఇస్తున్నాడు? 8 అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తాం చెప్పండి? 8a ప్లస్ 8b ఈక్వల్ ఎంత ఉన్నట్టు? 100 ఉన్నట్టే కదా. 8 కామన్ తీసేస్తే a ప్లస్ b ఈక్వల్ ఎంత? 100. 5 8 వచ్చింది, తప్పు పడింది ఏమో క్వశ్చన్. 8తో కట్టు కాదు కదా, ఆన్సర్ కూడా లేదు. చిన్న కరెక్షన్ చేసుకుందామా? హెచ్సిఎఫ్ 5 రాసుకుందామా? 8తో 100 కట్టు కాదు కదా. హెచ్సిఎఫ్ ఏం తీసుకుందాం? 5 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇంకా డైరెక్ట్ రాసేద్దా? ప్లస్ ఉన్నప్పుడు ఏం చేస్తాము? a ప్లస్ b ఈక్వల్ ఏం రాస్తామంటే 100/5. 5 1s 5, 20s. a ప్లస్ b 20 వచ్చేది 1
19, 2 18, 3 17, 4 16, 5 15, 6 14, 7 13. అంటే ఎన్ని పేర్స్ వస్తాయి? 1 2 3 4 పేర్స్ ఉంటాయి. ఎన్ని పేర్స్ ఉంటాయి? 4 పేర్స్. క్వశ్చన్ ఏమి అడిగాడు? ద నెంబర్స్ ఆర్ అన్నాడు. నెంబర్స్ రేషియో ఎలా తీసుకుంటామా? 2 నెంబర్స్ హూజ్ సమ్ ఇచ్చాడు. 8తో కట్టు కాదు, అసలు ఆ నెంబర్ ఉన్నాయా? సమ్ము 100 వచ్చి 8తో డివైడ్ అయిన నెంబర్. ఒకసారి చూద్దాం, చూడండి. 8 తీసుకుంటే చూడండి, 8 అయితే 92నా, 16 అయితే 84, 24 76, 32 68, 40 60 48. ఏ నెంబర్ ఫామ్ కాదు మా 8తో. 8 హెచ్సిఎఫ్ ఉండి సమ్ము 100 వచ్చే నెంబర్ ఏది లేదు. ఇక పేర్సే తీసుకుందాంలే నా క్వశ్చన్. ఒకసారి రెఫర్ చేస్తా క్వశ్చన్ని. నెక్స్ట్ వన్ 12th వన్ చూడండి. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 528. దర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఎంత? 33. ద నెంబర్ ఆఫ్ పేర్స్ సాటిస్ఫై ద అబోవ్ కండిషన్ ఈజ్. సేమ్ ఇదే మోడలే కదా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు? ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఇన్నాడు. A ప్లస్ బి ఎంత? 528 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎంత ఇస్తున్నాడు? 33. అంటే ఇమీడియట్గా చూడండి ఏం చేస్తాను చెప్పండి. 528/33 ఈ స్టెప్ ఓకేనా? A ప్లస్ బి ఉన్నప్పుడు, ఇంటూ ఉన్నప్పుడు 2 సార్లు రాస్తాం అంతే. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు పోతుంది? 11 3s, 11 4s, 11 8s, 3 1s, 3 16s. మనకి ఎంత రావాలి? సమ్ ఎంత? 16. ఏం తీసుకోగలం? 1 15 ఒక పేరు అవుతుంది. నెక్స్ట్ 214 రాయట్లే. ఎందుకు 214? కోప్రైమ్ నెంబర్స్ కాదు కాబట్టి. నెక్స్ట్ 3 13, నెక్స్ట్ 4 12 కాదు, 5 11, నెక్స్ట్ 16 అవసరం లేదు, 7 9, నెక్స్ట్ 8 8. అంతే. ఎన్ని ఉన్నాయి పేర్స్? 4 పేర్స్. మన ఆన్సర్ ఎంత అంటే 4 పేర్స్. అదే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మ్యాక్సిమం నెంబర్ ఎంత అంటాడు. అంటే మ్యాక్సిమం నెంబర్ చూడండి 11 15 కదా. 15 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత? 33 వేస్తే మ్యాక్సిమం నెంబర్ వస్తుంది. ఇన్ కేసు మ్యాక్సిమం నెంబర్ అడుగుతాయి. ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే ఎన్ని పేర్స్ ఉన్నాయి?